భారత మహిళల క్రికెట్ జట్టు సుదీర్ఘ కళ నెరవేరింది. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను మట్టి కరిపించింది. విమెన్ టీమిండియా 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, ఓవర్ టు యు. ఖచ్చితంగా విమెన్ క్రికెట్ కి అసలు ఆదరణ లేదు అనుకున్నటువంటి టైంలో ఈ రోజు చరిత్ర సృష్టించింది టీమిండియా. ఆడాళ్ళు మీకు జోహార్లు అని మొత్తం ప్రపంచం అంతా అనాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరుకోలేనటువంటి టీమ్స్ అటు సౌత్ ఆఫ్రికా చేరుకుంది, మరోవైపు 2005 లో 2017 లో 2 సార్లు ఫైనల్ చేరుకున్నా కూడా అందుకోలేనటువంటి భారత్ ఈ రోజు ఘన విజయాన్ని సాధించింది. ఎంటైర్ టీమిండియా పర్ఫార్మెన్స్ మనం చూస్తే అటు బౌలింగ్ లో కానీ లేకపోతే బ్యాటింగ్ లో కానీ ఎంటైర్ ఫీల్డింగ్ లో కూడా మనం చూసాం. అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచారు. సెమీస్ లో ఆస్ట్రేలియా పైన గెలిచినటువంటి విజయాన్ని అదే ప్రోత్సాహంగా అందుకొని అదే పర్ఫార్మెన్స్ ను ఫైనల్లో కూడా కనబరిచారు. బ్యాటింగ్ లో వచ్చినప్పుడు కాస్త తడబడినట్టు అనిపించినా కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ను అద్భుతంగా రాణించగలిగారు. ఈవెన్ తర్వాత వెంటనే వికెట్స్ కోల్పోయినా కూడా ఒక 300+ స్కోర్ ఉంటే బాగుండు అని చెప్పి ఎంటైర్ ఇండియా ఈ రోజు కోరుకుంది. అనుకున్నటువంటి విధంగా 200 మార్కును వాళ్ళు చేరుకోలేకపోయినా కూడా 298 రన్స్ చేసిన దాన్ని కాపాడుకోవడంలో మాత్రం టీమిండియా బౌలర్స్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మన కడప క్వీన్ శ్రీచరణిని అద్భుతంగా చెప్పుకోవచ్చు. తను కూడా అద్భుతమైనటువంటి బౌలింగ్ తో రాణించింది శ్రీచరణి. ఈవెన్ తను వేసినటువంటి బౌలింగ్ స్పెల్ లో కూడా మనం చూస్తే 9 ఓవర్లు వేసినటువంటి శ్రీచరణి 48 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది. ముఖ్యంగా హర్మన్ ప్రీత్ చాలా వేరియేషన్స్ చేసింది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఫైనల్ కు వచ్చినటువంటి టీం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఫర్ ద ఫస్ట్ టైం ఫైనల్ కు వచ్చింది. ఫైనల్ కు వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ఫైనల్ చేరినప్పుడు ఖచ్చితంగా విజయాన్ని సాధించాలి, లేకపోతే కప్ ను కొట్టాలి అని చెప్పేటటువంటి పట్టుదలతో ఉంటారు. ఎంటైర్ టీమిండియా పర్ఫార్మెన్స్ చూస్తారు. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, లేకపోతే బౌలింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, ఫస్ట్ స్పెల్ ఎవరు వేస్తుంటారు, లేకపోతే స్పిన్నర్స్ ఎవరున్నారు, పేస్ బౌలింగ్ లో కీలకంగా ఎవరున్నారు, పేస్ ను ఎదుర్కొనేటటువంటి బ్యాటర్స్ ఎవరున్నారు అని చెప్పి ఇదంతా వాళ్ళు చూస్తుంటారు. కానీ హర్మన్ ప్రీత్ ఈ రోజు ఒక సరికొత్త ప్రయోగం చేసింది. షెఫాలి ఇప్పటి వరకు బౌలింగ్ చేయలేదు వరల్డ్ కప్ లో. అలాంటి షెఫాలితో ఈ రోజు హర్మన్ ప్రీత్ బౌలింగ్ చేసింది. ఎప్పుడైతే షెఫాలి బౌలింగ్ చేసిందో తను వేసినటువంటి బౌలింగ్ లో సెకండ్ బాల్ కే వికెట్ తీసింది. ఫస్ట్ ఓవర్ లో సెకండ్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కే వికెట్ తీసింది. షెఫాలి ఎంటైర్ 7 ఓవర్లు వేస్తే 36 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయగలిగింది. అంటే ఈ రోజు షెఫాలి చేసినటువంటి ప్రయోగాన్ని మనం కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ది సిలబస్ అని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ఇండియాతో ఫైనల్ ఆడుతున్నప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలాంటి బౌలర్స్ ఉంటారు, అందులో పేసర్స్ ఎవరు ఉంటారు, స్పిన్నర్స్ ఎవరు ఉంటారు, స్పిన్నర్ కు తగ్గట్టుగా ఏ బ్యాటింగ్ ఆర్డర్ ని దింపాలని. కానీ ఈ రోజు షెఫాలీని బౌలింగ్ కు తీసుకొని రావడం అనేది సరికొత్త ప్రయోగంగా చెప్పుకోవచ్చు. షెఫాలి కంప్లీట్ గా ఈ రోజు మ్యాచ్ టర్నర్ గా చెప్పుకోవచ్చు. షెఫాలి వేసినటువంటి బౌలింగ్ లోనే ఎప్పుడైతే వికెట్స్ తీయగలిగిందో అక్కడ నుంచి మ్యాచ్ కంప్లీట్ గా టర్న్ అయిపోయింది. సో అటు షెఫాలి బ్యాటింగ్ లోనూ రాణించింది, 87 రన్స్ చేసింది. ఓపెనర్ గా వచ్చినటువంటి షెఫాలి అటు స్మృతి మందనాతో కలిసి మంచి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేసింది. వికెట్ కోల్పోకుండా వాళ్ళు 100+ పార్ట్నర్షిప్ ను మెయింటైన్ చేశారు. మనం ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా చేసినటువంటి ఈ రోజు బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైతే స్టేడియంలో వర్షం కురిసిందో బాల్ బ్యాట్ దాకా రాదు, మనం బౌలింగ్ ను ఎంచుకోవాలి అని చెప్పి చేసినటువంటిది పెద్ద వాళ్ళు మిస్టేక్ గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే T20లో ఎవరైతే టాస్ విన్ అవుతారో వాళ్ళు ముందుగా చేజింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే T20 కాబట్టి ఒక సర్టెన్ టార్గెట్ పెడితే మనం ఈజీగా చేజ్ చేయొచ్చు అని. కానీ వన్డేలోకి వచ్చినప్పుడు ఎవరైతే టాస్ విన్ అవుతారో ముందుగా ఫస్ట్ బ్యాటింగ్ ను తీసుకుంటారు. 50 ఓవర్లు కంప్లీట్ ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసిన తర్వాత బ్యాటింగ్ చేయడం అనేది చాలా కష్టతరం కాబట్టి ముందుగా బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ సౌత్ ఆఫ్రికా ఈరోజు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే నవీ ముంబై స్టేడియంలో వర్షం పడింది, అప్పటి వరకు మ్యాచ్ జరుగుతుందా లేదా అనుకున్నటువంటి టైంలో టాస్ విన్ అయినటువంటి సౌత్ ఆఫ్రికా ముందు ఫీల్డింగ్ కి వెళ్ళింది. అంటే మనం భారత్ ను కట్టడి చేయొచ్చు, ఒక సర్టెన్ 250 రన్స్ వరకు కట్టడి చేస్తే మనం గెలవచ్చు అనే ఆలోచనతో సౌత్ ఆఫ్రికా వెళ్ళింది. కానీ బాల్ బ్యాట్ వరకు రానటువంటి టైంలో కూడా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఈ రోజు మనం స్మృతి మందన నుంచి చూసాం, హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి చూసాం, ఈవెన్
షెఫాలి, ముఖ్యంగా ఓపెనర్ గా వచ్చినటువంటి షెఫాలి 87 రన్స్. ఈ రోజు మనం స్కోర్ బోర్డు కనుక చూస్తే ఓపెనర్ గా వచ్చినటువంటి స్మృతి మందన 45 రన్స్, షెఫాలి 87 రన్స్, ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్. మనం సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి ఫైనల్ దాకా వచ్చామంటే 127 రన్స్ చేసింది. అలాంటి జెమిమాను ఖచ్చితంగా ఈరోజు సౌత్ ఆఫ్రికా టార్గెట్ చేస్తుందని మనం ముందు నుంచే అంచనా వేశాం. అనుకున్నటువంటి విధంగానే ఈరోజు జెమిమాను వాళ్ళు టార్గెట్ చేశారు. జెమిమాను వెంటనే పెవిలియన్ చేర్చారు. ఇన్ కేస్ జమీమా కనుక ఉండుంటే ఈరోజు 350 రన్స్ కూడా వచ్చేవి. జమీమా 24 రన్స్ కి అవుట్ అయినా కూడా హర్మన్ ప్రీత్ కౌర్ 20 రన్స్, ఆ తర్వాత దీప్తి శర్మ చాలా దూకుడుగా ఆడింది, తను కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అమన్ జ్యోత్ కూడా ఉన్నటువంటి టైంలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ రీచా ఘోష్ కు స్ట్రైక్ ఎక్కువగా ఇచ్చింది. రీచా ఘోష్ చాలా దూకుడుగా ఆడింది. చివరిలో 24 balls లో 34 రన్స్ చేయగలిగింది. ఓవరాల్ గా టీమిండియా 300+ స్కోర్ చేస్తుంది అనుకున్నటువంటి టైంలో 298 రన్స్ చేసినా కూడా బౌలర్స్ ముఖ్యంగా కాపాడుకున్నారు. ఈ రోజు ఇండియా ఘన విజయం సాధించింది అంటే ముఖ్య కారణం ఏంటంటే అటు ఆన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి గ్రౌండ్ లో ఫీల్డింగ్ కానీ, లేకపోతే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కానీ, లేకపోతే బ్యాటింగ్ లో సమిష్టి విజయాన్ని సాధించింది. ఈరోజు మనం 300+ స్కోర్ చేయలేకపోయినా కూడా కాపాడుకోవడంలో బౌలర్లు మంచిగా సక్సెస్ అయ్యారు. కేవలం రాధా మాత్రమే చాలా ధారాళంగా పరుగులు ఇచ్చింది. 5 overs వేసినటువంటి 5 overs లో 45 రన్స్ ఇచ్చింది. తను మాత్రమే 9 run rate తో స్కోర్ ఇచ్చిన మిగతా రేణుకా సింగ్ గానీ 8 overs వేసి కేవలం 28 రన్స్ ఇవ్వడం. క్రాంతి గౌడ్ ను మనం చూస్తే లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాతో మనం మ్యాచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం కూడా క్రాంతి గౌడ్ అనే. లాస్ట్ 12 balls లో 26 రన్స్ చేయాల్సినటువంటి టైంలో క్రాంతి గౌడ వేసినటువంటి ఒకే ఒక ఓవర్ లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డి క్లార్క్, ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ వికెట్ కూడా డి క్లార్క్ 2 6లు కొట్టింది ఒకే ఓవర్ లో క్రాంతి గౌడ బౌలింగ్ లో. అలాంటి క్రాంతి గౌడ ఈ రోజు 3 overs వేసి కేవలం 16 రన్స్ మాత్రమే ఇచ్చింది. ఈవెన్ అమన్ జ్యోత్ పట్టినటువంటి క్యాచ్ ను కూడా మనం చూసాం. బౌండరీ లైన్ వద్ద అద్భుతమైనటువంటి క్యాచ్ ను పట్టింది. తను కూడా 4 overs వేసి కేవలం 34 రన్స్ మాత్రమే ఇచ్చింది. దీప్తి శర్మ అటు హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా 9.3 overs వేసి 39 రన్స్ మాత్రమే ఇచ్చింది. 5 wicket టేకర్ గా ఉంది. ఈ రోజు దీప్తి శర్మ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్, అటు బ్యాటింగ్ లో అదరగొట్టింది, ఈవెన్ బౌలింగ్ లో అదరగొట్టింది. బౌలింగ్ లో 5 wickets తీసుకుంది, బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ కూడా సాధించింది. మనం కడప క్వీన్ గా చెప్పుకుంటున్నటువంటి శ్రీచరణి 9 overs వేసి 48 రన్స్ మాత్రమే ఇచ్చి 1 wicket తీయగలిగింది. రాధా యాదవ్ మాత్రమే కాస్త బౌలింగ్ లో తడబడింది. ఈవెన్ రాధా యాదవ్ ను ఫైనల్లో ఉంచుదామా లేదా అని చెప్పి కూడా హర్మన్ ప్రీత్ కౌర్ భావించింది. కానీ టీమ్ లో ఒక చిన్న చేంజ్ చేసినా కూడా ఎంటైర్ టీమ్ డిస్టర్బెన్స్ గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పి సేమ్ టీమ్ తో కంటిన్యూ అయింది. రాధా యాదవ్ మాత్రం వేసినటువంటి 5 overs లో 45 రన్స్ ఇచ్చింది. ఇక షెఫాలి వర్మ అనేది అసలు బౌలింగ్ ఆర్డర్ లో ఎప్పుడు ఉండదు. తను కంప్లీట్ ప్యూర్ బ్యాటర్, అందులోనూ ఓపెనర్ బ్యాటర్. అట్లాంటివి షెఫాలి వర్మతో ఈ రోజు బౌలింగ్ వేయడం 7 overs వేసి 36 రన్స్ మాత్రమే ఇచ్చి 2 wickets తీయగలిగింది. గతంలో మనం ధోని కెప్టెన్సీలో ఉన్నప్పుడు చూసాం. సచిన్ టెండూల్కర్ అనూహ్యంగా బౌలింగ్ కు వచ్చేవాడు, లేకపోతే సెహ్వాగ్ అనూహ్యంగా బౌలింగ్ లోకి వచ్చేవాడు, లేకపోతే యువరాజ్ సింగ్ తో బౌలింగ్ వేస్తూ ప్రయోగాలు చేసేవాళ్ళు. సేమ్ అలాంటి ప్రయోగమే ఈ రోజు హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి కూడా మనం చూసాం. ఎవరైతే అపోనెంట్ టీం ఉంటుందో వాళ్ళు ముందుగా వీడియోస్ అన్ని చూస్తారు, లీగ్ స్టేజ్ లో వాళ్ళు ఆడినటువంటి పర్ఫార్మెన్స్ చూస్తారు, హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరు ఉన్నారు, లేకపోతే ఆఫ్ స్పిన్ ఎవరు వేయగలుగుతున్నారు, లేకపోతే లెగ్ స్పిన్ ఎవరు వేయగలుగుతున్నారు, పేస్ లో ఎవరు ఎలా వేయగలుగుతున్నారు. సో ఫలానా స్పెల్ లో పేస్ బౌలర్ కానీ లేకపోతే స్పిన్నర్స్ వచ్చినప్పుడు ధారాళంగా ఆడేటటువంటి బ్యాటర్ ఎవరు ఉంటారు, ఆ టైంలో బ్యాటింగ్ ఆర్డర్ ను కూడా చేస్తూ పంపించేటటువంటి టీం ఉంటుంది. కానీ ఈ రోజు ఎంటైర్ సౌత్ ఆఫ్రికా వీటన్నిటిపైన క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటుంది. ఎవరెవరు ఏ విధంగా బౌలింగ్ వేయగలుగుతారు, ఎవరెవరిని బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలా పంపించాలి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. కానీ అనూహ్యంగా షెఫాలి వర్మతో ఈ రోజు బౌలింగ్ వేయిస్తారు అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ హర్మన్ ప్రీత్ చేసినటువంటి అదే ఒక ప్రయోగం ఈ రోజు అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించింది. షెఫాలి వర్మ తీసినటువంటి 2 వికెట్లు చాలా కీలకంగా మారాయి. ఈ రోజు షెఫాలి వర్మ బ్యాటింగ్ లో 87 రన్స్ సాధించడమే కాకుండా 2 వికెట్లు తీయడం కూడా చాలా అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు ఫైనల్లో షెఫాలి వర్మ అద్భుతంగా ఆడింది. కానీ సెమీఫైనల్లో మనం గెలవడం వల్లే మనం ఫైనల్ కు చేరుకోగలిగాం. సెమీఫైనల్లో జెమిమా రోడ్రిగ్స్ 127 రన్స్ చేసి ఈ రోజు టీమిండియాను ఫైనల్ కు చేర్చింది. రైట్. అదే కాకుండా ఈ రోజు దీప్తి శర్మ 5 వికెట్లు తీయగలిగింది. ఎంటైర్ టీమిండియా ఈ రోజు చారిత్రాత్మక విజయం సాధించింది అంటే ఇది సమిష్టి విజయంగా చెప్పుకోవచ్చు. అందులోనూ ముఖ్యంగా మహిళా క్రికెట్ కి కూడా పెద్ద ఆదరణ లభిస్తుంది అనడానికి గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రోజు మనం మ్యాచ్ చూస్తున్నటువంటి టైంలో పెవిలియన్ లో రోహిత్ శర్మ ఉన్నాడు, వివిఎస్ లక్ష్మణ్ ఉన్నాడు,
ఈవెన్ జైషా ఉన్నాడు, చాముండేశ్వరి, ఇట్లాంటి అందరూ ఉన్నారు అంటే మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా విమెన్స్ వరల్డ్ కప్ జరుగుతుంది అంటే టీవీలో చూస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. విమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఓహో వీళ్ళు గెలిచారా లేకపోతే ఓడారా అని డిస్కషన్ చేసుకునేటటువంటి వాళ్ళంతా టీవీలకు అతుక్కుపోయారు. ముఖ్యంగా సెమీఫైనల్లో మనం ఎప్పుడైతే ఆస్ట్రేలియాతో విన్ అయ్యామో విమెన్స్ కూడా ఒక వరల్డ్ కప్ జరుగుతుంది, వాళ్ళు కూడా అద్భుతంగా ఆడుతున్నారా Okay. అంటూ ఈ రోజు ప్రపంచం మొత్తం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈవెన్ రోహిత్ శర్మ ఈ రోజు నవీ ముంబైలో జరుగుతున్నటువంటి స్టేడియంలో వెళ్లి మ్యాచ్ చూశాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఆదరణ పొందింది. విమెన్ క్రికెట్ కి కూడా ఈ రోజు ఆదరణ లభిస్తుంది. విమెన్ క్రికెట్ కూడా ఈ రోజు వరల్డ్ కప్ సాధించారు అంటే రేపు రైట్, థ్యాంక్ యూ రవి.